ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. ఈరోజు సంతు వ్లాగ్లో వచ్చేసి మా మమ్మీ అయితే సమోసా చేస్తుందని అయితే లైవ్లో అయితే చెప్పాను కదా, అందుకే లైవ్ అయితే ఆపేసాను. మా మమ్మీ అయితే సమోసా ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే మైదా పిండి అయితే వేసుకుంది. ఇప్పుడైతే సాల్ట్ అయితే ఇందులో అయితే వేయాలి. అదిగోండి సాల్ట్ అయితే వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే సమోసా చేస్తుంది. నాకు సమోసా ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. మా మమ్మీని చూసి నేర్చుకోవచ్చు. అయితే నేను తీసుకున్న వీడియో నాకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మా మమ్మీ అయితే వాటర్ అయితే వేసింది. సాల్ట్, మైదా, వాటర్ అయితే వేసి కలుపుతుంది. చూడండి గాయ్స్, మా మమ్మీ అయితే పిండి అయితే కలుపుతుంది. మమ్మీ అయితే బంగాళదుంపలు అయితే కోసి అయితే ఉడకబెడుతుంది. బంగాళదుంపలు ఎందుకంటే అందులో పెట్టడానికి నాకు సరిగ్గా తెలీదు. సమోసాలో లోపల పెట్టడానికి అనమాట. బంగాళదుంపలు అయితే ఉడకబెడుతుంది. చూడండి, మధ్యాహ్నం అయితే మీ ఇంట్లో కర్రీ ఏంటో కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే చేపల కూర వండింది. అది మా మమ్మీ వండలేదు, మా మమ్మీకి రాదు, మా డాడీ అయితే వండాడు. ఇదిగోండి చేపల కూర. చూడండి, బంగాళదుంపలు అయితే ఉడకాలి బాగా. నా వీడియో చూసి తిట్టుకోకండి, నా వాయిస్ తింటే. ఇదిగోండి, మా మమ్మీ అయితే చేస్తుంది సమోసా. ఇప్పుడైతే పిండి అయితే చూపిస్తాను మీకు ఎట్లా కలిపిందో. ఇదిగోండి, ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలి సమోసా కోసం. ఇదిగోండి, ఇలాగైతే కలుపుకోవాలి సమోసా కాబట్టి. నాకు తెలియదు, మా మమ్మీ చెప్పింది ఇలాగైతే సరిపోతుందని. ఫ్రెండ్స్, బంగాళదుంపలు ఉడికాయో లేవో ఇలా చెక్ చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికిపోతే స్టవ్ ఆఫ్ దించుకోవడమే. ఇంకా ఉడకలేదు, సిమ్లో పెట్టకండి, అసలు ఉడకవు. ఫుల్ మంట పెట్టుకోండి. అంత దగ్గరికి అడతబెట్లు అయితే ఉడుకుతున్నాయి కదా, నేనైతే పడుకున్నాను అనమాట. పిండి కలిపించి చల్లగా ఉంది వాతావరణము. చూడండి, ఇలా అయితే పిండి అయితే కలిపిస్తున్నాను. ఇలా కలపాలండి పిండి. సమోసా కదా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది సమోసా అనమాట. ఇలా కలుపుకోవాలి. మరీ మెత్తగా అయితే లూజ్గా అయితే కలుపుకోకూడదు. ఇలా గట్టిగా కలుపుకోవాలి సమోసాకి. చూడండి, పిండి అయితే కలిపి పక్కన పెట్టేస్తాను. బంగాళదుంపల తొక్కలన్నీ ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మా డాడీ ఇక్కడ తీసాడు బంగాళదుంపల తొక్కలన్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ని అయితే వంపేస్తున్నాడు. మళ్ళీ వాటర్ వేసి అయితే కడుగుతున్నాడు. ఇదిగోండి, బంగాళదుంపలు అయితే మా నాన్న అయితే కడిగేసి అయితే నాకు ఇచ్చాడు. ఇదిగోమా, ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు అయితే వేసింది అందులోని, పచ్చిమిరపకాయలు. మా అమ్మ అయితే ఉల్లిపాయలు అయితే కోస్తుంది. చూసారు కదా. మీ స్టైల్లో సమోసా ఎలా చేస్తారో నాకు చెప్పండి, నేను ఒకసారి ట్రై చేస్తా. ఒకవేళ మా మమ్మీ కాకుండా నేనే వంటలు చేసి పెట్టాలంటే చెప్పండి, నేను కూడా వంటలు మీకోసం నేర్చుకుని వీడియో అయితే చేస్తా. నాకు సరిగ్గా రాదు, మ్యాగీ అయితే బాగా చేస్తా. మిగతా వంటలు అయితే కొంచెం కష్టం నాకు చేయడానికి. ఈసారి అయితే మ్యాగీ అయితే నా స్టైల్ ఎలా చేస్తానో వీడియో తీసి అయితే పెడతాను. ఇదిగోండి, మా మమ్మీ అయితే ఉల్లిపాయ అయితే కట్ చేస్తుంది ఇప్పుడు కడిగేసి. అవైతే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ కట్ చేస్తుంది కదా, అలాగా మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తా. నెక్స్ట్ వీడియో అయితే నేనైతే ఇదైతే చేద్దాం అనుకుంటున్నాను, దోసకాయతో ఐస్ క్రీము.
ఈ దోసకాయతో ఐస్ క్రీమ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నానంటే మా అమ్మమ్మనైతే అడిగాను ఏదైనా కొత్త రెసిపీ ఉంటే చెప్పొచ్చు కదా అంటే ఇలాగ ఎండాకాలమే కదా చిన్నపిల్లలు చాలామంది ఐస్ క్రీమ్స్ అడుగుతారు కదా నువ్వైతే ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టు దీనివల్ల జలుబు ఎట్లాంటివి ఏమీ చేయవు ఎన్నిసార్లు అయినా చేసుకొని తినొచ్చు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు అని చెప్పింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే చిన్నపిల్లలు అందరూ వచ్చేవారంట మా అమ్మమ్మ చేసే ఐస్ కోసం ఇదిగోండి ఇప్పుడైతే మా మమ్మీ అయితే అన్నీ అయితే కోసుకుంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియో అయితే ఐస్ క్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మా అమ్మని అయితే రెసిపీ అడిగాను రెసిపీ అయితే ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్పింది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎన్ని మందికి నేను ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కింద వీడియో అయితే తీసి అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మీ అయితే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుంటుంది ఉల్లిపాయలు అయితే కట్ చేసింది బంగాళదుంపలు కూడా చిన్న చిన్న కట్ చేసుకుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే మా నాన్న అయితే నూనె అయితే పెట్టేసి నూనెలో అయితే ఉల్లిపాయలు అయితే వేసాడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఇట్లయితే పొయ్యి మీద అయితే ఫ్రై చేసుకోవాలి మా డాడీ నూనె వేసినప్పుడు అయితే నేను చూడలేదు అందుకే ఆ వీడియో అయితే తీయలేదు ఆనియన్స్ అయితే ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే మిగతా కూడా మా మమ్మీ అయితే కోసి అయితే ఇచ్చింది మా డాడీ అయితే వేస్తాడు కారంగా ఉంటే బాగుంటుంది కదా మేమైతే ఎక్కువ కారం అయితే తింటాం మా అన్నయ్య అయితే ఎక్కువ కారం తిండు మా అమ్మ కూడా తిండు మా నాన్న నేనైతే ఎక్కువ కారం అయితే తింటాం ఇందులోనైతే పసుపు చిటికెడు పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే వేస్తాము ఇప్పుడు మా నాన్న అయితే పసుపు వేస్తుండు ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తం బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇదైతే బాగా అయితే ఫ్రై అవ్వాలి చూపిస్తాను ఏ కలర్లోకి రావాలనేది కూడా అయితే ఇందులో అయితే బంగాళదుంపలు అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే బంగాళదుంపలు అయితే వేసుకోవాలి ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పిండి అయితే ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకోవాలి మా మమ్మీ అయితే చేసుకుంటుంది చిన్న చిన్న ఉండలు అయితే అక్కడ మా నాన్న అయితే బంగాళదుంప అవన్నీ వేసాం కదా అదైతే ఫ్రై చేస్తుండ్రు బాగా మా మమ్మీ అయితే ఇట్లయితే చపాతీ లెక్క చేస్తుంది మమ్మీకి అయితే హెల్ప్ చేస్తుంది మా నాన్న అయితే మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాడు ప్రతి ఒక్కటి మా నాన్న అయితే మన అమ్మకి అయితే హెల్ప్ చేస్తాడు మా అమ్మకి మా నాన్న అయితే ఇదైతే బాగా అయితే ఫ్రై అయ్యింది ఇందులో అయితే ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి ఈ లోపు అయితే మా మమ్మీ అయితే ఆ చపాతీలు అయితే బాగుంటుంది అది కూడా చూపిస్తాను చూసారు కదా మాకైతే కారం ఎక్కువ ఉండాలి అందుకే మేము కారం ఎక్కువ వేసుకుంటాం మీరు కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి తక్కువ తిన్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఇప్పుడు కారం వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఈ లోపు అయితే చపాతీలు ఎంతవరకు వచ్చి చూద్దాం చపాతీలు కాదు చపాతీలు అన్నాను కదా అదే సమోసాకి అయితే మా మమ్మీ అయితే ఇట్లయితే చేసింది ఇదిగోండి ఇప్పుడైతే మా అమ్మ అయితే చపాతీ లెక్క అయితే పాముతుంది కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ కాలేదు కర్రీ కూడా చూడండి మనమైతే ఈ షేప్లో అయితే పాముకోవాలి ఒక పక్క అయితే మా డాడీ అయితే దీంట్లోకి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మా అమ్మ అయితే చపాతీలకైతే పాముతుంది చూడండి ఇంకా దీన్ని 2 ముక్కలు కొయ్యాలంట నాకు తెలీదు మా డాడీ అయితే చాక్ తెచ్చి అయితే ఇచ్చాడు ఇదిగోండి దాన్ని ఇంకా పాముతుంది అవి 2 ముక్కలు కోస్తుందంట మరి పెద్ద కాదు చిన్న గిన్నెతో గ్లాస్
2 ముక్కలు కోసుకొని అయితే పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి ఇట్లా. మళ్ళీ మా మమ్మీ అయితే ఇంకోటి తీసి అయితే పాముతుంది. కూరలో ఉప్పు చూసి వచ్చి ఇప్పుడైతే నేనైతే కర్రీ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీ అయితే ఇంతవరకు వచ్చింది. ఇదిగోండి కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే అక్కడైతే పాముతుంది. ఇంకా ఇందులో వాము కూడా వేసుకుంటారు పిండిలోని, ఆప్షనల్, వాము వేయట్లేదు. మనకి వాములు జీలకర్రలు పడవు, మనకి అంతా కారంగా స్పైసీగా ఉండాలన్నమాట మనకి, అందుకే వేయలేదు. మా మమ్మీ అయితే అక్కడైతే ప్రిపేర్ చేస్తుంది. ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, పక్కన అయితే మా అమ్మమ్మ అయితే ఇట్లయితే బొట్టలు, అదే వైర్లు ఉంటాయి కదా నార్మల్ దారాలతోనైతే మా అమ్మమ్మ అయితే ఏదో బుట్ట అల్లుతుంది. ఒక బుట్ట ఉంది వైర్లతో అల్లింది. ఆ బుట్ట అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే అల్లింది. ఈ బుట్టల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మా మమ్మీ అయితే దాంట్లోనైతే కూర ఎడుతుంది. అదిగోండి అట్లా గొడుగులా తరిచేసి ఆ గొడుగులోనైతే కూరేసి దాన్ని మూసియడమే. చూడండి ఫ్రెండ్స్, గొడుగులు గిడుగులు కాదు, బంగాళదుంప సమోసా అంట ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ ఉండకూడదు. పక్కనైతే మా డాడీ అయితే పాముతున్నాడు. ఓపెన్ ఉండడం వల్ల మళ్ళీ అయితే పెడుతుంది. సేమ్ మొత్తం అట్లానే ప్రిపేర్ చేసుకోవాలి. మా మమ్మీ అయితే చేస్తుంది. కూర మరీ ఎక్కువ పెట్టినా మెత్తగా అయిపోతుంది సమోసా. మా అమ్మ దగ్గర చిట్కాలు నేర్చుకోండి మీరు. మా మమ్మీ ఇప్పుడు మమ్మీ కాదు, నా చిన్నప్పుడు మమ్మీ. మా మమ్మీ ఇప్పుడు మమ్మీ కాదు, 92 మమ్మీ. చూడండి ప్రిపేర్ చేస్తుంది మొత్తం. మా డాడీ అయితే ఇక్కడైతే పాముతున్నాడు. డాడీ 89 డాడీ. మా అమ్మమ్మ అయితే ఇక్కడైతే బొట్లు అయితే అల్లుకుంటుంది. ఇక్కడ మా అమ్మమ్మ అయితే కనిపిస్తుంది కదా, మా అమ్మమ్మకు 100 సంవత్సరాలు, ఎవరు నమ్మరు కానీ. మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇదన్నమాట, అట్లా కనిపించరు. ఒక్కొక్క ఏజ్ ఒక్కొక్కలా ఉంటుంది. సరదాగా అన్నాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మకి అయితే 50 సంవత్సరాలు అనమాట. మా అమ్మకైతే 30 సంవత్సరాలు. చూడండి, కోరుండి ఏజ్ ఎక్కువ చెప్పమంటుంది మా అమ్మమ్మ. ఇప్పటికి 4 సమోసాలు అయితే ప్రిపేర్ చేశారనమాట వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే వేస్తుంది. ఇదిగోండి వేసింది. అవైతే ఫ్రై అవుతున్నాయి. ఇట్లా మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని అయితే తీసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, సమోసాలు అయితే రెడీ అయిపోయాయి. ఇవైతే ఉల్లిపాయలతో వేసింది, ఇవైతే నార్మల్గా వేసింది బంగాళదుంప. ఇందాక మీకు కర్రీ చూపించాను కదా, ఆ కర్రీతో అయితే వేసింది. అమ్మా తమిళనాడుకి ఫోటో తీస్తాను, అలా పట్టుకోమా. ఓకే గాయ్స్, చూడండి సమోసాలు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి. మా ఎట్లా వచ్చాయమ్మా? సూపర్గా ఉన్నాయండి, కర్రలు రావుతున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎట్లా వచ్చాయి కామెంట్ చేయండి. ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.